ప్రజా దర్బార్లో వచ్చిన హామీ మేరకు రాజమహేంద్రవరంలోని 1వ డివిజన్ సుబ్బారావుపేటకు చెందిన తిప్పాని శివదుర్గ అనే దివ్యాంగురాలికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇటువంటి సేవా కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూనే ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడలి రామకృష్ణ, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, చల్లా బాలమురళి, వామిడి శ్రీను, యేసు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ వివాదంలో బాధితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన పోలవరం జిల్లా గంగవరం ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబులను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లిపూడికి చెందిన ఒక కుటుంబం వివాదంలో చిక్కుకుంది. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను ఆశ్రయించగా ఎస్ఐ 15,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఎస్ఐకి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన పరుపులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మరియు నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయడంలో న్యాయ సేవాధికారి సంస్థ నిబద్ధతతో పనిచేస్తుందని కొనియాడారు. ఛాంబర్ ట్రస్ట్ సేవాభావాన్ని కూడా ప్రశంసించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయాధికారులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా అనేక చోట్ల వసతుల మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నిధుల విడుదలలో జాప్యం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. వసతి గృహాల్లో సమస్యలు ఉంటే విద్యార్థులు, వార్డెన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, స్పందన లేని పక్షంలో న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి ఘయాజుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాలనాగు గణేష్ గుప్తా, ఐ మురళీధర్, బి సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, ఎల్ వీరభద్రరావు, ఎస్ సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ఫిబ్రవరి 15 జరిగే మహాశివరాత్రి చేసే ఏర్పాట్లను ట్రయల్ రన్ గా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మాక్డ్రిల్ నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఒక ట్రయల్ రన్ లాగా మహాశివరాత్రికి టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి డిజిటల్ ట్యాగ్ను వేసి ఆ ట్యాగ్ను కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ యాప్కు అనుసంధానం చేస్తామన్నారు. గత అనుభవాల దృష్ట్యా అనధికార రేవుల్లో పుణ్యస్నానాలు ఆచరించవద్దని ఈ సందర్భంగా భక్తులకు కమిషనర్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్లోనే పుణ్యస్నానాలు ఆచరించాలని, భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి బోటు వద్ద లైఫ్ జాకెట్లు తప్పనిసరి అని ఆదేశించారు. అలాగే జాగరణ చేయు భక్తుల కోసం సుబ్రహ్మణ్య మైదానంలో 14, 15 తేదీల్లో వరుసగా సినిమాలు ప్రదర్శించవలసిందిగా సూచించారు. మహాశివరాత్రి ముగిసే వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, బ్యారికేడ్లు, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకుని గదులు, టాయిలెట్లు, వాహనాల పార్కింగ్, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఘాట్లో నిరంతర వెలుగులు ఉండేలా లైటింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. అలాగే ప్రతి ఘాట్కు ప్రవేశ మార్గం, వెలుపలకు వచ్చే మార్గం వేర్వేరుగా ఉండాలని, ప్రతి ఘాట్లోనూ మెడికల్ క్యాంపు, సరిపడా మందులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా కూడా భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కమిషనర్ తెలిపారు. కేటాయించిన ప్రదేశాల్లోనే పిండ ప్రదానాలు చేసుకోవాలని, శివరాత్రి రోజున ఘాట్లకు చేరే ప్రధాన ఇతర రహదారులపై ఎటువంటి టెంట్లు ఏర్పాటు చేయకుండా చూడాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. అన్నదానాలు చేయాలనుకునే దాతలు స్థానిక వార్డు సచివాలయాన్ని సంప్రదించినట్లయితే ట్రాఫిక్ అంతరాయం లేకుండా స్థలాన్ని చూపడం జరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో ఎమర్జెన్సీ వాహనాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా స్పష్టమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేయవలసిందిగా టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. అంబులెన్సులను సమీప హాస్పిటల్కు మ్యాప్ చేయడం ద్వారా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రాణ నష్టం వాటిల్లకుండా కాపాడవచ్చన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్, యోగా పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆర్ రోహిణి 2 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా రోహిణిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించి శాలువతో సత్కరించారు.